Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. Monday, it's a nomination day. Finally, ఈ సీజన్లో జరగనివి జరిగాయన్నమాట కొన్ని నిన్నటి ఎపిసోడ్లో. సో విల్ గెట్ ద పాయింట్. ఫైనల్గా నామినేషన్స్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. అండ్ సో ఈ వీక్ తనుజ క్యాప్టెన్. సో తనని ఎవరు నామినేట్ చేయడానికి లేదు. అండ్ ఐ డోంట్ నో వై, ఎందుకు బిగ్ బాస్ టైం లిమిట్ పెట్టి లేకపోతే ఎవరికి ఎన్ని నామినేషన్ ఛాన్సెస్ ఇవ్వాలి అనేది కెప్టెన్‌కి చెప్పి, నాకు తెలిసి బిగ్ బాస్ కూడా వీళ్ళు ఎలాగో అన్నీ నిబ్బా నిబ్బి రీజన్స్ చెప్తారేమో, లైట్‌లే టైమర్ పెట్టేద్దామని అనుకున్నారేమో, మరి ఏమిటో మరి ఆయనకే తెలియాలి. సో ఈ వీక్ కూడా టైమర్ ఉంది. బజర్ టు బజర్‌లో మధ్యలో మాత్రమే మాట్లాడాలి. అండ్ నామినేషన్‌కి కొన్ని కార్డ్స్ ఇవ్వడం జరిగింది. కార్డ్స్ ఇన్ ద సెన్స్ లైక్ నెంబర్ అన్నమాట. 2 and 1, 2 and 1. సో కెప్టెన్ తనుజ డిసైడ్ చేస్తుంది ఎవరికి 2 నామినేషన్ ఛాన్సెస్ ఇవ్వాలి, ఎవరికి 1 నామినేషన్ ఛాన్స్ ఇవ్వాలని. సో దీనికి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవ్వడానికి ముందర రీతుకి అండ్ పవన్‌కి మధ్యలో ఒక గొడవ అయిందన్నమాట. సో పవన్ వాజ్ లైక్ ఏదో జరిగినప్పుడు, నేను వెళ్ళిపోయినప్పుడు మాట్లాడుకుంటూ నేను మధ్యలో వెళ్ళిపోయినప్పుడు నువ్వు నన్ను ఎందుకు పిలవలేదు అని అడిగాడు. నాకైతే పవన్ తప్పు కనిపించట్లేదు. ఎందుకంటే అలగటం ఏం కాదది. తను నార్మల్‌గానే మాట్లాడుతున్నాడు, నార్మల్‌గానే అడుగుతున్నాడు. దానికి రీతునే పెద్దగా చూసి గట్టి గట్టిగా అరిచేసి, లైక్ రీతు డెమాన్ టోన్ ఇక్కడుంటే, రీతు టోన్ ఇక్కడుంటదనమాట. లైక్ నార్మల్‌గా మాట్లాడే దాంట్లో కూడా అమ్మాయి ఎక్కువ అరిచేసి అలా చేస్తుంది. అండ్ సో తర్వాత కూడా అంతే, తను నార్మల్‌గా అడిగితే ఎందుకు అలుగుతావు ప్రతిసారి నా మీద, అది ఇది అని గట్టి గట్టిగా అరిచేసి లేచి వెళ్ళిపోవడం, దట్స్ నాట్ కరెక్ట్. ఒకళ్ళు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మాట్లాడితే బావుంటుంది. లైక్ అట్లా ఊరికనే అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి అంత అనిపించదు. సో దానికి డెమాన్ ఫీల్ అయ్యాడు. అండ్ తర్వాత ఏదో మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్నారు. అండ్ ఫైనలీ నామినేషన్స్ ప్రాసెస్ స్టార్టెడ్. అండ్ కెప్టెన్ తనుజ ఫస్ట్ ఇమాన్యుయల్‌ని సెలెక్ట్ చేసుకుని 2 నామినేషన్స్ కార్డ్ ఇచ్చింది. సో ఇమాన్యుయల్ రీతుని నామినేట్ చేశాడు. లైక్ సంచాలక్ విషయంలో గానీ, గేమ్‌లో కన్‌ఫ్యూజ్ అవుతున్నావు, ఇక్కడున్న వాళ్ళందరికంటే నువ్వే తక్కువ ఆడుతున్నావు, నీ పెర్ఫార్మెన్స్ అది ఇది అని చెప్పి రీతుని నామినేట్ చేయడం జరిగింది. అండ్ రీతు తన స్టైల్‌లో తను డిఫెండ్ చేసుకుంది. అండ్ యాక్చువల్‌గా రీతు మాట్లాడిన పాయింట్‌లో ఒకటి కరెక్ట్. సంచాలక్‌గా నువ్వు తప్పు చేయలేదా అనంటే, తను చెప్పిన పాయింట్ కరెక్టే. అప్పుడు వీళ్ళు స్ట్రాటజీ పెట్టి ఫాల్ గేమ్ ఆడినప్పుడు యాజ్ అ సంచాలక్ తను కూడా మరి ఒక రైట్ డెసిషన్ తీసుకోవాలి కదా! బట్ తను కూడా తీసుకోలే. ఆ గేమ్‌నే క్యాన్సెల్ చేశారంటే సంచాలక్ మిస్టేక్ అక్కడ ఉందనే కదా! ఒకవేళ సంచాలక్ నో, ఐ యామ్ నాట్ గోనా లైక్ అప్రూవ్ దిస్ స్టైల్ ఆఫ్ గేమ్, ఇది మీరు ఫౌల్ ఆడుతున్నారు, ఇది మీరు ఆడకండి అని ఒకవేళ చెప్పుంటే గేమ్ కంటిన్యూ అయ్యి ఉండేది. బట్ ఆఫ్‌కోర్స్ ఇమాన్యుయల్ కూడా చెప్పలేదు. అండ్ సో ఆ పాయింట్‌లో రీతు కరెక్టే అనిపించింది నాకు. బట్ ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ హిస్ నామినేషన్. అండ్ ఈ వీక్ కూడా తను ఫెయిల్ అయింది కాబట్టి సంచాలక్‌గా, అండ్ ఆ పాయింట్ మీద ఇంకా గేమ్‌లో కన్‌ఫ్యూజ్ అవుతా అది ఇది అని చెప్పి రీతుని నామినేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ భరణి గారిని నామినేట్ చేశాడు ఇమాన్యుయల్. ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్. ఎందుకు ప్రతి నామినేషన్‌లో భరణి గారిని ఇమాన్యుయల్ నామినేట్ చేస్తున్నాడని నాకు కూడా ఒకసారి అనిపించింది. లైక్ మోస్ట్‌లీ అంటే ఎలా అంటే, డైరెక్ట్ నామినేషన్స్ ఉన్నప్పుడు, భరణి గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇమాన్యుయల్ నామినేషన్స్‌లో భరణి గారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉన్నారు. సో ఈవెన్ ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్ కూడా ఏంటంటే, మీరు ఆరోగ్యం వల్లో మరేమో మీరు అంత ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నారు అని. ఐ డోంట్ ఫీల్ ఇట్స్ ద రైట్ రీజన్ అండ్ ద రైట్ పాయింట్ అని నాకు అనిపించలేదు. ఎందుకంటే నిజంగా అసలు వాళ్ళందరికంటే ఆయన పెద్ద. ఆ ఏజ్‌లో ఫిట్‌గా ఉండి కంపీట్ చేయడం అంటే పర్లేదు, బానే చేస్తున్నారు. అండ్ ఇంకొక పాయింట్ కూడా భరణి గారు డిఫెండ్ చేసుకున్నప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే, పెర్ఫార్మన్స్ అంటే అన్నీ ఉంటాయి, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద టాస్క్స్ అని. అది కూడా కరెక్ట్ గానే చెప్పారు. అండ్ ప్రతిసారి నామినేట్ చేస్తున్నాడు కాబట్టి నిజంగానే పర్సనల్‌గా చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా. అండ్ తర్వాత భరణి గారు కూడా డిఫెండ్ చేసుకున్నారు. తన స్టైల్‌లో తను హెల్త్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, భరణి గారు చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, వీళ్ళిద్దరూ ఆడిన లాస్ట్ గేమ్‌లో కూడా మీరు ఓడిపోయారు అని చెప్పినప్పుడు, ఆఫ్‌కోర్స్ ఇట్స్ ఎ టీమ్ టాస్క్. టీమ్ టాస్క్‌లో ఖచ్చితంగా ఇద్దరి రోల్ ఉంటుంది. ఒక్కళ్ళు మాత్రమే చేయలేరు. అండ్ దానికంటే ముందర భరణి గారు చెప్పిందేంటంటే, గౌరవ్‌ది తగిలే ఫస్ట్ ఆ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి పడిపోయాయి. సో ఆబ్వియస్‌గా అలా పడినప్పుడు కంపీట్ చేస్తున్నప్పుడు ఎవరికన్నా కొంచెం టెన్షన్ వస్తుంది, అరే మనం గెలవాలి అని. సో ఇట్ హ్యాపెన్స్ అని చెప్పారు. అది కూడా కరెక్ట్ పాయింటే. అండ్ మరి మీరెందుకు సారీ చెప్పారు అది ఇది అని, నాకెందుకనో నాకు కూడా ఇమాన్యుయల్ కొంచెం కావాలనే భరణి గారిని నామినేట్ చేస్తున్నారా ఉన్నప్పుడల్లా, ప్రతిసారి ఛాన్స్ దొరికినప్పుడల్లా అని నాకు అనిపించింది. బట్ యాజ్ ఐ సెడ్, ఎవరి నామినేషన్ వాళ్ళ ఇష్టం. అండ్ ఇమాన్యుయల్ నెక్స్ట్ నామినేషన్ భరణి గారిని చేశారు. అండ్ తను కూడా తన స్టైల్‌లో డిఫెండ్ చేసుకున్నారు. అండ్
సో అలా నామినేషన్స్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. డెమాన్ కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. అండ్ కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. రీజన్స్ చెప్పాడు. అది పక్కన పెట్టేస్తే రీతూ నామినేషన్ అయితే హైలైట్. సో ఈ ఎపిసోడ్‌లో రీతూని నామినేట్ చేశాడు. నాకైతే సీరియస్‌లీ డెమాన్ పాయింట్స్ అయితే నాకెక్కడ తప్పు అనిపించలేదు. ఎందుకంటే లైక్ పడి ఉన్నప్పుడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎవరికన్నా వాయిస్ అది రైజ్ చేసి చెప్పాలనిపిస్తుంది. నో దిస్ ఈజ్ వై ఐయామ్ నామినేటింగ్ ఆర్ దిస్ ఈజ్ వేర్ ఐ గాట్ హర్ట్ అన్నట్టుగా ఏదో ఒకటి. అండ్ రీతు గాట్ వెరీ ఎమోషనల్ నామినేట్ చేసేటప్పటికి. అండ్ డెమాన్ చెప్పిన పాయింట్స్ కూడా కరెక్ట్‌గానే ఉన్నాయి. నువ్వు ముందర మాటిచ్చి మాట తప్పావు. సో సాయిని ఎలిమినేట్ చేయనని చెప్పి ఫస్ట్ సాయినే తీసావు. నీకు వేరే ఆప్షన్స్ చాలా ఉంటే కూడా సాయిని ఎలిమినేట్ చేసావంటే రీతు వాస్ లైక్ లాస్ట్‌కి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు మరి నువ్వు మాట ఇవ్వకూడదు కదా! అలాంటప్పుడు ఫెయిర్ ఎనఫ్. ఇట్స్ అ ఫెయిర్ పాయింట్. నిజంగానే సిట్యుయేషన్స్ అన్‌సర్టనిటీ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ప్రామిస్ చేయకుండా ఉంటేనే బెటర్. చేసి వేరే ఆప్షన్స్ ఉంటే కూడా తీసేయడం మాట తప్పడమే అవుతుంది. అండ్ డెమాన్ ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ ఏంటి అనంటే, నువ్వు ట్రస్ట్ లేదు నీకు. నేను బయట నుంచి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నేను నీ తప్పు లేదని స్టాండ్ తీసుకున్న ప్రతిసారి. బట్ నువ్వు ట్రస్ట్ లేదంటావు. అండ్ నేను ఏదైనా ఒకటి నార్మల్‌గా మాట్లాడుతుంటే కూడా గట్టిగా అరుస్తావు. సో అరవటం వల్ల నా తప్పు లేకపోయినా నేనే తప్పు చేసినట్టు పోర్ట్రే అవుతుంది. విచ్ ఐయామ్ నాట్ లైకింగ్ ఇట్. నాకది హర్టింగ్‌గా ఉంది అని. ఇదైతే 100% నిజమని నాకనిపించింది. నిజంగానే డెమాన్ నేను చెప్పినట్టు డెమాన్ టోన్ ఒక 10, 20 లెవెల్‌లో ఉంటే రీతూ టోన్ 80, 90 లెవెల్‌లో ఉంటది. సో ఆబ్వియస్‌గా విన్న వాళ్ళకేంటంటే ఎందుకు అరుస్తుంది ఏంటి అని మాట్లాడితే నా దగ్గరికి రాకపోవా, నాతో మాట్లాడకపోవా నన్ను అరిచేయడం. పాపం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ప్రతిసారి కామ్‌గా, కూల్‌గా ఉంటున్నాడు గదా! అని గట్టిగా అరిచేసి ఇట్స్ దేర్ పర్సనల్. బట్ ఒక రియాలిటీ షోలో ఉన్నప్పుడు దాని పాయింట్ పైన నామినేషన్ వరకు వెళ్ళింది అనంటే పర్సనల్ కాకపోవచ్చు ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో. సో తర్వాత రీతు ఏడవటం, పాపం సంజన గారు చక్కగా ఓదార్చడానికెళ్తే ఐ నీడ్ స్పేస్ అని చెప్పి బాత్రూమ్‌లోకెళ్ళిపోయి గట్టిగా ఏడవటం. అండ్ మళ్ళీ బయటకొచ్చిన తర్వాత పాపం తను ఏదో కన్సోల్ చేయడానికో ఏదో చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు కూడా నా వల్ల అవ్వట్లేదు పవన్ అని కొట్టేసుకోవటం. ఫర్ ద ఫస్ట్ టైమ్ అమ్మ డెమాన్ ఆ రేంజ్‌లో అరవటం. నా వల్ల కూడా అవ్వట్లేదని అరవటం. అంత సైలెంట్‌గా ఉండే వాళ్ళని అరిపిస్తే ఇలానే ఉంటది. సో అట్లా వాళ్ళిద్దరి నామినేషన్. అండ్ దెన్ భరణి గారి టర్న్ వచ్చినప్పుడు ఆఫ్‌కోర్స్ ఇమాన్యుయల్‌ని నామినేట్ చేయడం జరిగింది. సేమ్ వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ అదే జరిగింది. ఆ గేమ్స్ డిస్కషన్ ఆయన గూడా టెడ్డీ బేర్ దాంట్లో నాకంటే నువ్వే లాస్ట్ వచ్చావు. యాక్చువల్‌గా నిజంగానే ఎఫర్ట్స్ అనేవి పార్టిసిపేషన్, విన్నింగ్ వేరే అని చెప్పినా ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు ప్రతి గేమ్‌లో విన్ అవ్వరు. సో అది ఇంకేం చేస్తే పాపం వాళ్ళకి కాంపిటీషన్ టఫ్ అయిపోతుంది. సో ఉన్న వాళ్ళనే నామినేట్ చేసుకోవడం. అండ్ ఆబ్వియస్‌గా ఇమాన్యుయల్ ప్రతిసారి భరణి గారిని పక్కా నామినేట్ చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే జరిగింది. అండ్ ఈసారి భరణి గారు కూడా కొంచెం వాయిస్ రైజ్ చేసి మాట్లాడడం జరిగింది. అండ్ తర్వాత భరణి గారు రీతూని నామినేట్ చేయడం జరిగింది. లైక్ డిజాస్టర్ సంచాలక్ అన్నట్టు. మీరెవ్వరు తప్పులు చేయలేదా? మీరెవ్వరు అది చేయలేదా? ఇది చేయలేదా? అనంటే రీతూకి ఆల్రెడీ సెకండ్ టైమ్ అట్లా జరగడం. ఫస్ట్ టైమ్ గూడా ఇలానే డెమాన్ అండ్ భరణి గారి విషయంలో భరణి గారిని ఆయన తప్పు లేకుండా గేమ్ నుంచి అవుట్ చేసి అప్పుడు సంచాలక్‌గా ఫెయిల్ అయింది. అండ్ సెకండ్ టైమ్ గూడా తను అలానే చేస్తోంది. సంచాలక్‌గా ఉన్నప్పుడు అంతా కన్‌ఫ్యూజ్ అయిపోయేదంతా. సో ఐ డోంట్ థింక్ అది నామినేట్ చేయడం కరెక్టేనని నాకు అనిపించింది. ఏదో రాంగ్ పాయింట్ చెప్పారనో అట్లా ఏమి అనిపించలేదు నాకు. అండ్ తర్వాత రీతు దివ్యాని నామినేట్ చేసింది. ఇది కూడా హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకైతే రీతు అండ్ దివ్యలో దివ్య పాయింట్ కరెక్టే అనిపించింది. సో రీతు అసలు మాట్లాడనివ్వట్లేదు అవతల వాళ్ళని. అవతల వాళ్ళు డిఫెండ్ చేసుకుంటుంటే వాళ్ళ పాయింట్ చెప్పనివ్వదు. వాళ్ళ నామినేషన్‌లో మాట్లాడితే వాళ్ళని మాట్లాడనివ్వదు. ఎంతసేపు అరవకు. అది నాకు లైక్ ఎలా అంటే కావాలని వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేసినట్టే అనిపించింది నాకైతే. ప్రాబబ్లీ తను ఎమోషనల్‌గా లో ఉండుండొచ్చు. ఇక చిరాకు వచ్చుండొచ్చు. మరేంటో తెలీదు కానీ అవతల వాళ్ళని కావాలని మాట్లాడనివ్వట్లేదు అనిపించింది. అట్ సమ్ పాయింట్ దివ్య పాయింట్స్ కరెక్టే అనిపించింది. ఎందుకంటే ఆ డెసిషన్ మేకర్ కళ్యాణ్ అయినప్పుడు, ఉన్నదే వీళ్ళిద్దరూ అయినప్పుడు, ఇద్దరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చాయని కళ్యాణ్ ఒక పాయింట్ రైజ్ చేసినప్పుడు, ఆబ్వియస్‌గా దివ్య చెప్పడంలో తప్పు లేదు. ఎందుకు నేను ఉండాలనుకుంటున్నాను. ఇద్దరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చినా ఐ ప్లేడ్ వెల్ అని చెప్పడంలో నాకు తప్పేం లేదు అందులో. నాకైతే తప్పు కనిపించలేదు. ఇట్స్ నాట్ కంపారిజన్. ఆహ్
ఉన్న వాళ్ళలో నేనెందుకు బెటర్, నాకెందుకు ఆపర్చునిటీ రావాలనేది చెప్పడం తప్పెలా అవుతుంది? అండ్ అలా చూస్తే 'బిగ్ బాసే' కావాలని మీకంటే వాళ్ళకంటే మీరెందుకు బెటరో చెప్పి నామినేట్ చేయండి అనటం. ఇలాంటి టాస్క్‌లు కూడా కొన్నుంటాయి. సో, అట్లా కంపేర్ చేయడం నాకేం తప్పనిపించలా. రీతు పదే పదే నన్ను తొక్కి నువ్వు లేవకు అని చెప్పి కొన్ని డైలాగులు వదలడం. బట్ రీతు ఈస్ అ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. కానీ ఏంటంటే ఇవన్నీ సిల్లీగా అనిపిస్తాయి. అది తను అంటే స్పోర్టివ్‌గా తీసుకోవాలి. కంపారిజన్ ఇప్పుడు 'దివ్య' కంపేర్ చేసినప్పుడు రీతు కూడా కంపేర్ చేయొచ్చు. అవునా? నేను ఈ గేమ్‌లో బాగా ఆడాను. నేను నీకంటే బెటర్ పెర్ఫార్మ్ చేశానని చెప్పొచ్చు కదా! సో, అలా కాకుండా నన్ను తొక్కి నువ్వు లేవకు. ఇవన్నీ ఐ డోంట్ థింక్ ఇట్స్ రిక్వైర్డ్. ఓకే. వాళ్ళ నామినేషన్స్ అలా జరిగాయి. అండ్ కళ్యాణ్ అండ్ సుమన్ గారి నామినేషన్ గూడా, సుమన్ గారిది కూడా ఓకే. ఓకే అనిపించింది. అంటే అంత అవసరం లేదనిపించింది. బికాజ్ ఆల్రెడీ క్లియర్‌లీ సుమన్ గారి పాయింట్ కరెక్ట్. ఇట్లా చెప్పలేదు కదా! నువ్వు చెప్పుండొచ్చు కదా! అన్నదంత వరకు ఓకే. బట్ అసలు క్లియర్‌గా వీడియోలో ఫస్ట్ సంజన గారే ఆ బ్రిక్ పెట్టడం జరిగింది. సో, ఆల్రెడీ అది ప్రూవ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ పాయింట్ పైన నామినేట్ చేసి పైగా ఆ లెవెల్‌లో నామినేట్ చేయడం అనేది అది అవసరం లేదు. అండ్ సో, 'దివ్య' వర్సెస్ 'రీతు' ఇట్లా సో, ఫుల్ నిన్నంతా నామినేషన్స్ ఫైర్ అయిందనమాట. సో, ఫైనల్లీ తనూజాకి ఒక స్పెషల్ పవర్ యూ కెన్ సేవ్ 1% ఫ్రమ్ ద నామినేషన్స్ అని. సో, తను 'రీతు'ని సేవ్ చేయడం జరిగింది. లైక్ తను రీజన్ కూడా చెప్పింది. నీకు ఇంకొక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా. యూ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గేమ్ అన్నట్టుగా. సో, అలా నామినేషన్స్ ప్రక్రియ ముగిసిందనమాట. అండ్ ఫైనల్లీ ఇమాన్యుయల్ మళ్ళీ అక్కడ అంతా నామినేషన్స్‌లో కూడా మళ్ళీ కామెడీనే. ఫస్ట్ టైమ్ నేను నామినేషన్స్‌లోకొచ్చానమ్మా, ప్రజల మీదే భారం వేస్తున్నాను అన్నట్టుగా. నో డౌట్ ఇమాన్యుయల్ విల్ బి ఇన్ ద టాప్ 5 తనకి కూడా తెలుసు. హి ఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్. సో, తను ఖచ్చితంగా ఎలాగో ఉంటాడు. బట్ అక్కడ కూడా కొంచెం ఫన్ చేయడానికి ట్రై చేసి సో, దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. అండ్ దిస్ వీక్ ఇస్ అ ఫ్యామిలీ వీక్. ఇట్స్ గోయింగ్ టు బి లైక్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉండబోతుంది. ఫుల్ అందరు ఫ్యామిలీస్ వస్తారు, ఇన్పుట్స్ ఇస్తారు. ఫుల్ హడావిడిగా అంత ఎమోషనల్‌గా అలా జరగబోతుందనమాట. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.